ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. మేడం వెల్కమ్ మేడం, కూర్చోండి. కానిస్టేబుల్ మేడం, కార్లో ల్యాప్టాప్ ఉంటుంది, తీసుకురా. ఓకే మేడం. ఏంటి డీజీపీ సడన్ గా స్టేషన్కి రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నావా? చాలా మేడం, మీరు వస్తారని ఫోన్ రాగానే ఏం జరుగుంటుందా అని చాలా టెన్షన్ పడ్డాను మేడం. ఓకే కిరణ్, నీ గురించి నీ నిజాయితీ గురించి పై ఆఫీసర్స్ అందరూ నాకు చెప్పారు. నిన్నో ముఖ్యమైన కేసు టేకప్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ప్లీజ్ మేడం. కేస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూడు. ప్లీజ్ సేవ్ మీ సార్. డ్రగ్స్ లేకుండా గంట సేపు కూడా ఉండలేకపోతున్నాను సార్. కాలేజ్లో ఫ్రెండ్స్ డ్రగ్స్ తీసుకోవడం చూశాను. ఒక్కసారి ట్రై చేద్దామని వాడాను. ఇప్పుడు జీవితం అంతా డ్రగ్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఇలాగే సార్, తీసుకోకుండా ఉండలేను సార్. గంట గ్యాప్ వస్తే శరీరంలో వణుకు, తల పట్టడం, మాట తడబడడం. మా మదర్ నాకు అడిగినంత డబ్బు ఇస్తుంది, కానీ నా గురించి తెలుసుకోవాల్సిన టైం ఆవిడికి లేదు సార్. ఆవిడికి లేదు. మా కాలేజ్లో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. మా పరిస్థితి ఎలా ఉందంటే, డబ్బు లేనప్పుడు డ్రగ్స్ కోసం మమ్మల్ని మేమే అమ్ముకుంటున్నాం సార్. మీ కాలేజ్ పేరేంటి? గ్లోబల్ కాలేజ్ సార్. సార్ 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 ప్లీజ్ ప్లీజ్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయొద్దు సార్. వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, లేదా నేనే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. ప్లీజ్ సార్, చెయ్యొద్దు సార్. ఓకే ఓకే, కూల్ అమ్మా, చేయను, సరేనా?